ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే రెండో విడత పెన్షన్దారుల లబ్ధిదారులను అర్హులు అనర్హులకు సంబంధించి ఎంక్వైరీ చేయనున్నట్టు తెలుస్తోందండి. జూలై నెలలో వృద్ధుల వితంతువుల పెన్షన్ ని తనిఖీ చేసిన అధికారులు పెద్ద సంఖ్యలో ఈ పెన్షన్ అనర్హులను గుర్తించి తొలగించడం అయితే జరిగింది. కాగా తాజాగా ఈ రెండో విడతలో ఎవరిని తనిఖీ చేస్తారు, ఎలా తనిఖీ చేస్తారు, ఏ విధంగా అనర్హులను గుర్తిస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా వెంటనే నేను మీకు తెలియజేస్తానండి. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేయడం లేదు. గంట సింబల్ పై క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వస్తుంది. ఆ విధంగా తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రం లక్షల కోట్ల అప్పులో ఉందని, కానీ అనర్హులు పెద్ద ఎత్తున బోగస్ సర్టిఫికెట్లను ఇచ్చి 10,000, 15,000 రూపాయల పెన్షన్లను పట్టుకెళ్లిపోతున్నారంటూ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాదు ఈ పెన్షన్లలో అనర్హులను గుర్తించి ఏరివేస్తామంటూ కూడా ఆయన తాజాగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 3 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకానికి గాను అనర్హుల ఏరివేతకై ఈ మేరకు వెరిఫికేషన్ ఆర్డర్ అయితే వెలువడిందండి. ఈ ఆర్డర్ ప్రకారం ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో 10,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో, ఎవరైతే పూర్తి స్థాయి వికలాంగంతో నెల 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారో వీరినైతే ముందుగా ఎంక్వైరీ చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం పిహెచ్సి, సిహెచ్సి సెంటర్ లో ఎవరైతే పనిచేస్తున్నారో డాక్టర్లు వారిని నియమించింది. నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లోనూ ఈ సదరం సర్టిఫికేట్ పొంది పెన్షన్ అయితే ఎవరైతే పొందుతూ ఉన్నారో అలాంటి వారు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారా, సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వికలాంగత్వానికి ఒరిజినల్ గా మనిషికి ఉన్నటువంటి వికలాంగత్వానికి ఏమైనా తేడా ఉందా తదితర విషయాలను ఈ డాక్టర్లు అయితే ప్రత్యక్షంగా వెరిఫికేషన్ అయితే చేస్తారండి. ఎవరైతే నిజంగా సదరం సర్టిఫికేట్ పొంది ఈ పెన్షన్ 10,000, 15,000 పొందుతున్నారో అలాంటి వారికి అయితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ జూలై నెలలో జరిగిన పెన్షన్ వెరిఫికేషన్ లో పెద్ద ఎత్తున విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా డీబీటీ ద్వారా పెన్షన్ పొందుతున్నట్టు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇది ఏ విధంగా పొందుతారంటే వివిధ రకాల వికలాంగులు ఇతర రాష్ట్రాల్లో చదువుకునే వారు ఈ మేరకు డీబీటీ పద్ధతి ద్వారా పెన్షన్ పొందుతారు. అంటే ప్రతి నెల వారు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వారి అకౌంట్ లోనే నేరుగా క్రెడిట్ అవుతుంది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ పెన్షన్ ని పొందుతూ ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక్కడ మనకు తాజాగా వార్త కూడా వస్తుంది, చూడవచ్చు. వైకాపా పింఛను అవినీతి టంచెను అంటూ అమెరికా, దుబాయ్ లో ఉంటూ తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు భాగవతం అయితే బయటపడిందండి. ఈ మేరకు లబ్ధిదారులు యుఎస్ఏలో 36 మంది, సింగపూర్ లో 2, ఆస్ట్రేలియాలో 1, ఫ్రాన్స్ లో 1, కెనడాలో 4, దుబాయ్ లో 19 మంది, కువైట్ మస్కట్ లో కూడా 17 మంది ఉన్నట్టు గుర్తించింది. వైకాపా ప్రభుత్వ ఏలుబడిలో అనర్హులు సైతం పింఛను పప్పు బెల్లాల్లా ఎలా పంచారో ఈ ఉదంతాలు అయితే బయట పెడుతున్నాయి. జిల్లా పరిధిలోని లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే వివిధ దేశాలకు వెళ్లిన 80 మందికి మరియు మృతి చెందిన 900 మందికి మే, జూన్ నెలలో డీబీటీ విధానం ద్వారా ఖాతాలో జమ చేసినట్టు లబ్ధిదారులు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఇతర దేశాల్లో ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. దీన్ని బట్టి ఈ పెన్షన్లలో ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయి అనేది మనకు ఇట్టే అర్థమవుతుందండి. ఇందుకోసమే ప్రభుత్వం ఈ పెన్షన్లను ఎంక్వైరీ చేసి ఎవరైతే డీబీటీ పద్ధతి ద్వారా పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారు, ఎవరైతే పక్షవాతం, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతూ నెల 10,000 తీసుకునేవారు, పూర్తి వైకల్యానికి చెంది 15,000 రూపాయలు నెల పెన్షన్ తీసుకునేవారు అర్హుల అనర్హుల విషయంపై ఎంక్వైరీ చేసి సదరం సర్టిఫికెట్ లో ఏదైతే వైకల్యం ఉందో ఆ మేరకు పెన్షన్ తీసుకునే వ్యక్తికి అర్హత ఉందా లేదా అని తనిఖీ చేయనున్నారు. అంతేకాదు చాలా మంది వితంతువులు కానివారు వితంతు పెన్షన్, ఒంటరి మహిళలు కానివారు ఒంటరి మహిళల పెన్షన్ ని తీసుకున్నట్టు జూలై నెలలో గుర్తించిన అధికారులు వికలాంగులు కాకపోయినప్పటికీ సదరం సర్టిఫికెట్ పొంది పెన్షన్ పొందుతున్నారని కూడా గతంలో గుర్తించడం జరిగింది. అందుకోసమే ఈ ఆగస్టు నెలలో వికలాంగుల పెన్షన్ కు సంబంధించి ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెట్టింది ప్రభుత్వం. దీర్ఘకాలిక వ్యాధులు, దివ్యాంగుల పెన్షన్ ని అక్రమంగా పొందుతున్న వారిలో దాదాపు 2 లక్షల మంది వరకు ఉండొచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే గత ప్రభుత్వంలో రికమెండేషన్ కావచ్చు లేదా అధికారాన్ని ఉపయోగించి కావచ్చు అక్రమంగా పొందినట్టు ప్రభుత్వం గుర్తిస్తోంది. చాలా మంది జిల్లా వైద్యులకు డబ్బును లంచంగా ఇచ్చి 10%, 20% వికలాంగత్వం ఉంటుంది. అలాంటి వారు 50%, 60%, 70-80% సదరం సర్టిఫికెట్ లో వేయించుకుని ఈ మేరకు పెన్షన్ ని పొందుతున్నట్టు, మరికొందరైతే తమ పలుకుబడిని ఉపయోగించి చాలా
చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దవిగా ఉన్నట్టు సదరం సర్టిఫికెట్ లో ఈ మేరకు వైకల్య శాతాన్ని పొంది పెన్షన్ అప్లై చేసుకొని పొందుతున్నారని, ఒక్కో కుటుంబంలో 3-4 కూడా ఉన్నారని గతంలోనే ప్రభుత్వం గుర్తించిందండి. ఇప్పుడు ఇలాంటి పెన్షన్లు అన్ని తొలగించడానికి ప్రభుత్వం అయితే నడుమింగించింది. ఆగస్టు 8వ తేదీ నుంచి అధికారులు అయితే మండలాల వారీగా సెలెక్ట్ చేసుకుని గ్రామాల్లోని ఈ పెన్షన్లు పొందుతున్న దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను అయితే ఎంక్వైరీ చేస్తారు. వారి సదరన్ సర్టిఫికెట్ ని, వారి ఆధార్ కార్డ్ నెంబర్ ని స్క్రూనిటీ చేయడం ద్వారా వారు ఏమైనా అధిక ఆదాయాన్ని కలిగి ఉన్నారా, లేకపోతే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కదా, బిలో ప్రాపర్టీ లెవెల్ లోబడే ఉన్నారా అనే విషయాన్ని తనిఖీ చేస్తారు. ఏదైనా అధిక ఆదాయాన్ని కలిగి ఉన్నా లేదా సదరన్ సర్టిఫికెట్ లో వైకల్యం ఎక్కువ ఉండి మనిషి చూసినప్పుడు డాక్టర్ల వైద్య పర్యవేక్షణలో ఇతనికి వైకల్యం తక్కువ ఉంది అని గమనించినప్పుడు తక్షణం ఈ పెన్షన్ అయితే తొలగించి ప్రభుత్వం అయితే తగిన చర్యలు తీసుకుంటుందని మనకైతే ముందు తెలుస్తూ ఉంది. ఈ ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తాజా నిర్ణయం తీసుకున్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.